అందరికీ నమస్కారం అండి. నవరూపుడు గ్రామం కట్టాకని శ్రీ భూలోక బాలనాథ దుర్గా భవాని అమ్మవారు అర్చకుడిగా పూజారిగా ఉన్నానండి. శుక్రవారం ఆదివారం అంటే రోజుల్లో అమ్మవారు ఆవాహం అయ్యి అందరికీ ప్రశ్నలు చెప్తూ ఉంటుంది. అందరూ పొరుగురోళ్ళు అందరూ వస్తూ ఉంటారండి. వస్తూ ఉండగా కొన్నాళ్ళ నుంచి నాకు 11 సంవత్సరాల కాడ నుంచి పూజలు గుడిలో చేస్తాను. ఆ గుడి మెల్లిగా డెవలప్ చేస్తూ వస్తూ ఉండేసరికి కొన్నాళ్ళు జరుగుతూ ఉండేటప్పుడు 35 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు జరుగుతుంది. 47 సంవత్సరాల దాకా అనుకుంటున్నాను. అప్పటి ఇప్పుడు కూడా పూజలు చేస్తూ ఉంటున్నాము. జనం వస్తూ ఉండేసరికి మా బాబాయ్ గారు అబ్బాయి పులగూర కోటేశ్వరరావు గారు కొడుకు పులగూర కృష్ణ అన్న అబ్బాయి మా తమ్ముడేను. వాళ్ళకి మాకు ఎలాంటి విరోధం అనేది లేదండి. తాగొచ్చి ఫుల్లుగా తాగి గుడిలో నేను పూజ చేసుకుంటే బట్టి కొట్టి నన్ను నివసించి చాలా మాటలు మాట్లాడాడు. ఆంజనేయులు గారు అట్లాగే ఇబ్బందులు పెట్టినా కూడా మేము సంఘపేదలు చెప్పాము. మా సంఘపేదలని మాలిపిల్లలో గుడి అండి, మురుగుము తల్లి గుడి, శ్రీ భూలోక బాలనాథ స్వయంభూగా వెలుస్తాము. అక్కడ వెలిసిందని మేము పూజలు చేస్తాం. అందరూ చేసిన వాళ్ళు అప్పుడు చేసినాక ఇప్పుడు నీకు ఏ న్యాయం కావాలా? ఏంది ఏం జరిగింది? అన్యాయం ఏమి జరిగింది? ఏంది అసలు? నన్ను కొట్టారండి. నన్ను కొట్టారు. దేనికి కొట్టారు? అంటే పూజ చేస్తున్నానని కొట్టాడు. ఇది గుడి మా చేయటానికి లేదు, మాది స్థలం ఇక్కడ దాకా మాదని కంపేసాడండి. కంపేసి కృష్ణ అన్న అతను కంపేసాడు. కంప్లైంట్ ఇచ్చావు? మరి కంప్లైంట్ ఇచ్చానండి. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. ఎక్కడ? కాకాని పోలీస్ స్టేషన్లో ఇచ్చాము. వారు ఏమన్నారు? కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి మేము రాజ్యం పెట్టామండి. మీరు ఏదైనా కానీ న్యాయం చేయండి. మీరు ఊళ్ళో సంఘ పెద్దలు కూడా చెప్పలేదు, ఊళ్ళో గ్రామ పెద్దలు కూడా చెప్పలేదు, మాకు న్యాయం చెప్పలేదు. సీఏ గారికి కూడా ఇచ్చాము. పార్టీ తరఫు అన్నట్టుగా వాళ్ళు అంతా కూడా పార్టీ తరఫు ప్రకారంగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కూడా మేము వారికి అధికారులు చెప్పినా కూడా గుడికి కంపతీయలేదండి. ఏ ఒక్క తేడా ఉందని దేవస్థానం కదా గ్రామం మీద లోపదీప నైవేద్యాలు పూజలు కూడా లేవండి. దీపారాజన కూడా చేయట్లేదండి. ఇప్పుడు గ్రామంగా స్వయంగా వెలిసిన అమ్మవారు అదేనంటే నేను వెళ్తుంటే కొడతానని కర్ర తీసుకొని కొడతా, కానీ అటు తలుపులు తీరాను నీ వ్యవహారం తేలుతా నేను చంపేస్తానన్న ఇది చేస్తున్నాడు. బాగా ఇబ్బంది పెడుతున్నారు. కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చావా? ఈ రోజు గ్రీవెన్స్ లో వచ్చావు కదా, మీడియా పరంగా మాట్లాడుతున్నావు నువ్వు. కలెక్టర్ గారికి మరి లెటర్ ఇచ్చావా? ఏమన్నారు కలెక్టర్ గారు? దాని గురించి చెప్పు. న్యాయం చేస్తామంటున్నారు. మేము అనేది అన్నాలు చేస్తామండి. చేసినా కూడా చేసిన అన్నాల వరకు చేస్తాం. గుడికి అనేది కూడా బాగా ఇది చేయాలి. కలెక్టర్ గారికి 10వ తారీఖు ఇచ్చాము, న్యాయం చేస్తామని మాట ఇచ్చాడండి. మరి ఇప్పుడు మళ్ళీ వచ్చి కలిసి మరి ఏదైనా చెప్పావా? ఈ రోజే వచ్చామండి. ఈ రోజు వచ్చాము. ఈ రోజు వచ్చిన తర్వాత చెప్పాము. చెప్పినాక